Hello everyone, my name is Teja, Assistant Professor in Civil Engineering Department, WITS Warangal. In today's lecture, we are going to learn about very interesting and very important subject of civil engineering, that is geotechnical engineering. So what is meant by geotechnical engineering? Okay, just look at the title, it will reveal something. Means geo means earth, right? Technical means the application of scientific methods is called as technique. Okay, so application of scientific methods, and you know what is engineering, and combine all these things, you will get the definition. Okay, what is geotechnical engineering? The application of scientific methods and engineering principles to study the behavior of the earth under the influence of loads. Okay, this is called geotechnical engineering. Okay, geotechnical engineering ante meeku ardhamayipoyindi. So what is the purpose of geotechnical engineering? What is the importance of geotechnical engineering? Okay, whatever the construction it may be, మనం కట్టే bridges, dams, houses, any engineering project for that matter is resting on what? Earth. మనం కట్టే మొత్తం స్ట్రక్చర్స్ అన్ని లోడ్ ఎక్కడికి క్యారీ అవుతుంది? The load is carrying to the earth. That is why it is very important to study the geotechnical engineering. ఓకే, మనం కట్టే స్ట్రక్చర్స్ అన్నీ గాల్లో కట్టట్లేదు, నీళ్ళలో కట్టట్లేదు. ఇంత పెద్ద హెవీ స్ట్రక్చర్స్ అన్నీ వాటి లోడ్ మొత్తం ట్రాన్స్ఫర్ అయ్యేది ఎర్త్కే. కాబట్టి ఆ ఎర్త్ యొక్క బిహేవియర్, ఎప్పుడు లోడ్స్ పడ్డప్పుడు ఎర్త్ యొక్క బిహేవియర్ని స్టడీ చేయడానికి జియోటెక్నికల్ ఇంజనీరింగ్ అనేది మనకు చదవాల్సి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్. జియోటెక్నికల్ ఇంజనీరింగ్ చదువుకోకుంటే ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఐ డోంట్ కేర్ అబౌట్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ అండ్ స్టార్ట్ ఎ ప్రాజెక్ట్? జియోటెక్నికల్ ఇంజనీరింగ్ లేకుంటే ఏమైందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాడ్గా ఉన్నాడు, ఓ తిక్కలోడు ఏం చేసిండంటే ఒక 50 floors బిల్డింగ్ కడదాం అనుకున్నాడు. కానీ జియోటెక్నికల్ ఇంజనీర్ అవసరం లేదు, నేను సాయిల్ టెస్ట్ ఏం చేయను, సో బెస్ట్ డిజైన్ తెచ్చుకుంటా, టాప్ క్వాలిటీ బిల్డింగ్ మెటీరియల్స్ తెచ్చుకుంటా, స్కిల్ఫుల్ లేబర్ తెచ్చుకుంటా, అండ్ ఎక్స్పీరియన్స్డ్ మేసన్స్ తోటి నేను కట్టించుకుంటాడు. ఓకే, హైపోథెటికల్ ఎగ్జాంపుల్, అట్లా ఎవరు కట్టించుకోడు, పర్మిషన్స్ ఉంటాయి. ఓకే, కట్టించుకుంటే ఏమవుతుంది? ఇఫ్ ద soil is weak, what will happen? The entire building will collapse. ఓకే, ఆల్ ద ఎఫర్ట్ ఏమవుతుందంటే మొత్తం బురదలో వేసినా పన్నీర్ అయిపోతుంది. దట్ ఈస్ వై జియోటెక్నికల్ ఇంజనీరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్. ఓకే, మనం ఎంత పెద్ద స్ట్రక్చర్ కట్టినా ఆ స్ట్రక్చర్ యొక్క లోడ్ అనేది కింద సాయిల్ తీసుకోకపోతే ఆ స్ట్రక్చర్ అనేది ఫెయిల్ అవుతుంది, కొలాప్స్ అవుతుంది. ఎఫర్ట్స్ ఫైనాన్షియల్గా, మనీ అండ్ ఎకనామికల్గా ఎన్ని చేసినా కూడా అవన్నీ ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి. దట్ ఈస్ వై geotechnical engineering subject is very important subject of civil engineering. Okay, and also few more applications of geotechnical engineering is, మనము జియోటెక్నికల్ ఇంజనీరింగ్ చదువుకుంటే ఏం చేయొచ్చు అంటే, ఒక ప్లేస్ దగ్గర మనం కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే జియోటెక్నికల్ ఇంజనీర్ ఏం చేస్తాడు? పోయి స్టడీ ద బిహేవియర్ ఆఫ్ ద ఎర్త్. అంటే ఏం చేస్తారంటే అవుట్పుట్ ఏమొస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ సైట్లోకి వెళ్ళి ఒక కన్స్ట్రక్షన్ కట్టాల్సినప్పుడు టెస్టులు చేసిన తర్వాత మనకు న్యాచురల్ హజార్డ్స్ ఉంటాయి. ఓకే, ఎర్త్క్వేక్స్ కావచ్చు, లేకుంటే ల్యాండ్ స్లైడ్స్ కావచ్చు, లేకుంటే ఇంకా న్యాచురల్ హజార్డ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా వీ కెన్ ప్రెడిక్ట్. ఓకే, ఆ ప్రెడిక్షన్ చేయొచ్చు. ఆల్సో సమ్టైమ్స్ వీ కెన్ ప్రివెన్షన్ చేయొచ్చు. ఒకవేళ ప్రివెన్షన్ చేయడం పాసిబుల్ కాకపోతే వీ కెన్ మిటిగేట్ ద కాజ్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ ద బిల్డింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ హజార్డ్స్లో నేను ఒక చిన్న ఎర్త్క్వేక్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఒక సైట్లో వాడు ఏం చేసిందంటే, సైట్ ఇన్వెస్టిగేషన్స్ ఏం చేయకుండా, అంటే జియోటెక్నికల్ ఇంజనీరింగ్ సంబంధించింది ఏం ఇన్వెస్టిగేషన్ చేయకుండా కన్స్ట్రక్షన్ కట్టిండు. అక్కడ ఒక చిన్న ఎర్త్క్వేక్ వచ్చింది, మ్యాగ్నిట్యూడ్ ఒక నార్మల్ మ్యాగ్నిట్యూడ్తో వచ్చింది. ఏమైపోతుందంటే వాడు అక్కడ ఎర్త్క్వేక్ వస్తుందో రాదో తెలియకుండా డైరెక్ట్ రాదనుకొని వాడు కట్టేసిండు. ఎందుకంటే జియోటెక్నికల్ ఇంజనీరింగ్ని కన్సిడర్ చేయలేదు. కడితే ఏమైంది? చిన్న మ్యాగ్నిట్యూడ్కే బిల్డింగ్ కొలాప్స్ అయింది. అదే మనం ఈ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ కన్సిడరేషన్ తీసుకొని కొంచెం కేర్ఫుల్గా ఉంటే ఏమయ్యేదంటే, అక్కడ కట్టే కన్స్ట్రక్షన్ మనం పద్ధతులు మార్చుకొని కొంచెం బెటర్గా కట్టేటోళ్ళం. అప్పుడు ఆ కొంచెం మ్యాగ్నిట్యూడ్ వచ్చిన ఎర్త్క్వేక్కి కూడా ఆ స్ట్రక్చర్ అనేది కంప్లీట్గా కొలాప్స్ కాకుండా జస్ట్ ఆ ఎఫెక్ట్ని మిటిగేట్ చేయొచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ వీ కెన్ ప్రివెంట్ అని చెప్పట్లేదు, ఎర్త్క్వేక్ని ఎవడు ఆపలేడు, ప్రివెన్షన్ అని చెప్పట్లేదు. ఏమని చెప్తున్నా? వీ కెన్ ప్రెడిక్ట్. ఓకే, ఇన్వెస్టిగేషన్ చేస్తే మనం ప్రెడిక్ట్ చేయొచ్చు, అరే ఇక్కడ ఫలానా మ్యాగ్నిట్యూడ్లో ఎర్త్క్వేక్స్ వస్తాయి కాబట్టి మనం ఇలా కట్టుకుంటే కొంచెం సేఫ్ ఉంటుంది అని చెప్పేసి ఆ ఎర్త్క్వేక్ యొక్క ఎఫెక్ట్ని స్ట్రక్చర్ మీద పడకుండా దాన్ని మనం
కొంచెం టు సమ్ ఎక్స్టెంట్ ఆ ఎఫెక్ట్ని తగ్గించవచ్చు. దట్ ఈస్ వై ఆల్సో జియోటెక్నికల్ ఇంజనీరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్. ఓకే, నౌ మీకు జియోటెక్నికల్ ఇంజనీరింగ్ అంటే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్, సో ఇక్కడ ఏమని చెప్పా, టు స్టడీ ద బిహేవియర్ ఆఫ్ ది ఎర్త్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లోడ్స్ అని చెప్పిన కదా. ఎర్త్ అంటే ఏంటి మరి? ఎర్త్ అంటే ఓన్లీ సాయిలా, రాక్సా? ఓకే, మోస్ట్లీ సాయిల్ ఉంటుంది, సాయిల్ కూడా కాకుండా రాక్స్ కూడా ఉంటాయి. సో వాట్ ఈజ్ మీన్ బై సాయిల్? మనం సాయిల్ అంటే జనరల్గా ఇప్పుడు ఇంజనీరింగ్లో కాకుండా బయట కూడా వినే ఉంటాం. అసలు మన సాయిల్ అంటే ఏంటి అసలు? ఓకే, సాయిల్ అంటే ఏంటంటే, ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఓకే, జనరల్గా ఇది ఏంటంటే డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఎర్త్. ఓకేనా, ఎర్త్ లోపల లేయర్స్ ఏ విధంగా ఉంటాయో అది డ్రా చేసిన. సో జనరల్గా అవుట్ సైడ్ ఉన్న డెఫినేషన్, మనకు నార్మల్గా తెలిసిన డెఫినేషన్ ఏంటంటే ద టాప్ సర్ఫేస్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ కాల్డ్ యాజ్ సాయిల్ అని అనుకుంటారు. ఓకే, జనరల్గా మనకు తెలిసింది ఏంటి, చాలామంది డెఫినేషన్ సాయిల్ అంటే అప్పర్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ కాల్డ్ యాజ్ సాయిల్ అనుకుంటారు, విచ్ ఈస్ కరెక్ట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, వెన్ ఇట్ కమ్స్ టు జియోటెక్నికల్ ఇంజనీర్స్, ద డెఫినేషన్ అనేది ఇది కాదు, కొంచెం దానికంటే డీప్ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఎందుకు చెప్తారు, వీళ్ళకి ఇదే సాయిల్, మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు జియాలజిస్టులు సాయిల్ అంటే ఇదే చెప్తారు. ఓకే, అండ్ ఆగ్రానమిస్ట్ అంటే అగ్రికల్చర్కి సంబంధించిన సైంటిస్ట్ ఉంటారు కదా, ఆ సైంటిస్ట్ దేని గురించి సాయిల్ అంటాడు, ఓన్లీ ఈ టాప్ లేయర్నే సాయిల్ అంటాడు. ఎందుకు అంటే దిస్ సాయిల్ సపోర్ట్స్ ద ప్లాంట్స్ టు గ్రో. ఓకే, ఇంతవరకు సాయిల్ మాత్రమే ప్లాంట్స్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి జియాలజిస్ట్గా అది ఆగ్రానమిస్ట్ ఏమని చెప్తారు, దీన్ని సాయిల్ అంటాడు. బట్ ఈ సాయిల్ అనేది మనకు జియోటెక్నికల్ మన ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్లో యూజ్ కాదు. ఓకే, మనం అందుకు దీన్ని ఏమంటాం, దీన్ని సాయిల్ అన్నాం, మనం ఓన్లీ టాప్ సాయిల్ అంటాం. ఓకే, అండ్ టాప్ సాయిల్ అనేది స్ట్రక్చర్ యొక్క లోడ్ని మొత్తం తీసుకునే అంత కెపాసిటీ ఉండదు. ఓకే, స్ట్రక్చర్ లోడ్ని తీసుకునే కెపాసిటీ ఉన్న సాయిల్ని ఏమంటాం అంటే దాన్ని మనం యాక్చువల్ సాయిల్ అని మనం అంటాం. ఓకే, దిస్ ఈజ్ వై అవర్ సాయిల్ ఈజ్, ఇక్కడ నుంచి ఇదంతా మనకు సాయిల్. ఓకే, జనరల్గా సాయిల్ అంటే ఏంటిది, జియాలజిస్ట్కి కానీ ఆగ్రానమిస్ట్కి కానీ బయట ఇంకెవ్వరికైనా సాయిల్ అంటే టాప్ సర్ఫేస్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ క్రస్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ సాయిల్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద సివిల్ ఇంజనీర్స్, సాయిల్ అంటే ఏంటంటే ఇది మొత్తం అప్ టు దిస్ వన్. కింద ఏముంటుందంటే దీన్ని వీళ్ళు ఏమంటారు, సాయిల్ కింద మ్యాంటిల్ అంటారు. మ్యాంటిల్ కింద ఏముంటుంది, రాక్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఏముంటుంది, రాక్స్. ఎవరైనా కింద ఉన్నదాన్ని రాక్స్ అంటారు, బట్ మన సివిల్ ఇంజనీర్ మాత్రం సాయిల్ అంటే ఇది అంటారు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ సాయిల్. సో ఇప్పుడు సాయిల్ అంటే ఏంటో మనకు అర్థమైపోయింది. వాట్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ సాయిల్, సాయిల్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు అంటే ఏమని చెప్తారు, టాప్ సాయిల్కి కింద ఈ రాక్కి పైన ఉన్నదాన్ని సాయిల్ చెప్తారా? కరెక్టే, బట్ ఇట్ ఈస్ లొకేషన్, నాట్ డెఫినేషన్. ద డెఫినేషన్ ఆఫ్ ద సాయిల్ అంటే మీరు ఏం చెప్తారు? ఓకే, ద డెఫినేషన్ ఆఫ్ సాయిల్ ఈజ్, ఇట్ ఈస్ ద అన్కన్సాలిడేటెడ్ మెటీరియల్ కంపోజ్డ్ ఆఫ్ సాలిడ్ పార్టికల్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై ద డిసింటిగ్రేషన్ ఆఫ్ రాక్. అంటే ఏంటిదంటే అన్కన్సాలిడేటెడ్ మెటీరియల్. అన్కన్సాలిడేటెడ్ మెటీరియల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాయిల్ శాంపిల్ మీకు ఇస్తున్నాను నేను. ఇచ్చిన తర్వాత ఇఫ్ యూ అబ్జర్వ్ ద సాయిల్ శాంపిల్, అది ఎలా ఉంటుంది, కొంచెం పొడి పొడిగా ఉంటుంది. కన్సాలిడేటెడ్ అంటే క్లోజ్గా టైట్గా ప్యాక్ అయిందని. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద సాయిల్ కొంచెం పొడి పొడిగా ఉంటుంది, విచ్ మీన్స్ అన్కన్సాలిడేటెడ్ మెటీరియల్. అండ్ ఆల్సో ఇంకేమని చెప్పిన, కంపోజ్డ్ ఆఫ్ సాలిడ్ పార్టికల్స్ అని చెప్పిన. కంపోజ్డ్ ఆఫ్ సాలిడ్ పార్టికల్స్ అంటే ఏంటి, సాయిల్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, ఆ సాయిల్ గ్రెయిన్స్ అనేటివి సాలిడ్గా ఉంటాయి. ఓకే, అండ్ ఇంకోటి ఏమని చెప్పిన, విచ్ ఆర్ ఫార్మ్డ్ బై ద డిసింటిగ్రేషన్ ఆఫ్ రాక్స్. అంటే ఈ సాయిల్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, మనకి రాక్స్ ఏవైతే ఉన్నాయో అవి డిసింటిగ్రేట్ అవి అవ్వడం వల్ల మనకు వచ్చిన వాటిని ఏమంటారు, సాయిల్స్ అంటారు. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ సాయిల్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద డెఫినేషన్ ఆఫ్ సాయిల్ ఆల్సో. అండ్ నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు రాక్. ఓకే, స్టడీ ఆఫ్ ద ఎర్త్ అని చెప్పినా కదా, సాయిల్ గురించి నేర్చుకున్నాం. మరి ఇక్కడ ఓన్లీ సాయిలే ఉంటుందా, రాక్ ఉంది కదా. సమ్టైమ్స్ వీ ఆల్సో బిల్డ్ ద స్ట్రక్చర్స్ అండ్ ద రాక్ ఆల్సో. ఓకే, రాకీ ఏరియాస్ ఉంటాయి, కొంచెం పర్వతాలు ఉండే దగ్గర కూడా మనం కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నాం.
సో అలాంటప్పుడు ఏమవుతుంది, నువ్వు సాయిల్ ఇన్వెస్టిగేషన్ కాకుండా నువ్వు రాక్ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జియోటెక్నికల్ ఇంజనీరింగ్ ఎంబ్రేజెస్ ద ఫీల్డ్స్ ఆఫ్ సాయిల్ మెకానిక్స్ అండ్ రాక్ మెకానిక్స్. ఎందుకు? ఎర్త్ అంటే ఏంటిది? ఎర్త్లో సాయిల్స్ ఉంటాయి, రాక్స్ ఉంటాయి. కాబట్టి దీన్ని ఏం చేస్తున్నా అంటే దీంట్లో ఏమేమి ఉంటాయి? సాయిల్ మెకానిక్స్ అండ్ రాక్ మెకానిక్స్, ఆల్సో జియాలజీ కూడా ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ మీన్ బై సాయిల్ మెకానిక్స్ అండ్ వాట్ ఈస్ మీన్ బై రాక్ మెకానిక్స్ అండ్ వాట్ ఈస్ మీన్ బై జియాలజీ? ఓకే, మెకానిక్స్ బై డెఫినేషన్ ఏంటి? ఫర్గట్ అబౌట్ సాయిల్ మెకానిక్స్. ఓన్లీ జనరల్గా మెకానిక్స్ అంటే ఏంటిది? ద బిహేవియర్ ఆఫ్ ద బాడీ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ external forces is called as mechanics. In the same way, soil mechanics ante emaitadi? The behavior of the soil under the influence of external loads is called as soil mechanics. Simple. In the same way, rock mechanics ante emaitadi? The behavior of the rock under the influence of external forces is called as rock mechanics. And geology ante the physical properties gurinchi study chesedi. This is also comes under geotechnical engineering, but manaki mostly endante మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సాయిల్ మెకానిక్స్ అండ్ రాక్ మెకానిక్స్. మనం కాకపోతే ఫ్యూచర్ లెక్చర్స్లో నేర్చుకునేది ఓన్లీ సాయిల్ మెకానిక్స్. ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ద స్ట్రక్చర్స్ ఆర్ బిల్డింగ్ ఆన్ సాయిల్స్ ఓన్లీ. ఫర్ దట్ వీఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ సాయిల్ మెకానిక్స్. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది ఏమనుకుంటారంటే జియోటెక్నికల్ ఇంజనీరింగ్ అండ్ సాయిల్ మెకానిక్స్ రెండు సేమ్ అనుకుంటారు. ఓకే, జియోటెక్నికల్ ఇంజనీరింగ్ ఈజ్ దాంట్లో సాయిల్ మెకానిక్స్, రాక్ మెకానిక్స్ అండ్ జియాలజీ ఉంటాయి. బట్ సాయిల్ మెకానిక్స్లో టెక్నికల్ ఇంజనీరింగ్ అనేది ఉండదు. బట్ సినానిమస్గా జియోటెక్నికల్ ఇంజనీరింగ్, సాయిల్ మెకానిక్స్, సాయిల్ ఇంజనీరింగ్ అన్నీ పిలుచుకుంటారు. ఓకే, నౌ జస్ట్ జనరల్గా బేసిక్ డెఫినేషన్ చెప్పాను. ఓకే, వాట్ ఈస్ మీన్ సాయిల్ మెకానిక్స్? ద టర్మ్ సాయిల్ మెకానిక్స్ వాజ్ ఫస్ట్ కాయిన్డ్ బై ద సైంటిస్ట్ Dr. Carl von Terzaghi in 1925 in his book Edward Mechanik, okay, which is published in German. ఒక జర్మన్ సైంటిస్ట్ కార్ల్ వోన్ టెర్జాగి అనే అతను ఫస్ట్ టైం ఏం చేశాడంటే సాయిల్ మెకానిక్స్ అనే పదాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఓకే, ఆ సైంటిస్ట్ పేరేంటి? కార్ల్ వోన్ టెర్జాగి. అతడు కంట్రిబ్యూషన్ అనేది మన సివిల్ ఇంజనీరింగ్లో చాలా చాలా ఎక్కువ, ఎస్పెషల్లీ ఇన్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్. అందుకే మనం అతన్ని ఏమని అంటామంటే ఫాదర్ ఆఫ్ సాయిల్ మెకానిక్స్ అని పిలుచుకుంటాం. ఓకే, the book was published in 1925, which means nearly 100 years అవుతుంది. The same syllabus we are going to study in future. Okay, definition given by Carl von Terzaghi that soil mechanics is defined as the application of mechanics and hydraulics to the soil under the influence of different loads. ఓకే, ఇక్కడ నేను ఒక కొత్త పదం ఏం చెప్పిన? అప్లికేషన్ ఆఫ్ మెకానిక్స్ అని చెప్పిన. అప్లికేషన్ ఆఫ్ లాస్ ఆఫ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్స్. హైడ్రాలిక్స్ ఎందుకు? బికాస్ సాయిల్లో నాట్ ఓన్లీ సాయిల్, దాంట్లో వాటర్ కూడా ఉంటుంది. ఓకే, వాటర్ అంటే నేను మీరు సాయిల్ పార్టికల్స్ ఉంటాయి కదా, సాయిల్ పార్టికల్స్కి మధ్యలో వాయిడ్స్ ఉంటాయి. ఆ వాయిడ్స్లో సమ్టైమ్స్ వాటర్, సమ్టైమ్ ఎయిర్ ఆర్ సమ్టైమ్స్ బోత్ కలిపి ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే we apply the laws of hydraulics also. Okay, I am telling you the definition once again. The definition of soil mechanics, okay, it is defined as the application of laws of mechanics and hydraulics to the soil under the influence of external loads is called as soil mechanics. This definition is given by Carl von Terzaghi. Okay, okay, today's class is over. In tomorrow's class we are going to discuss about origin of soils and formation of soils and few more things. And let's recall the topics that we have discussed in today's class. మనకి జియోటెక్నికల్ ఇంజనీరింగ్ అంటే ఏంటో తెలిసింది, అండ్ డెఫినేషన్ ఆఫ్ సాయిల్ తెలిసింది. జియోటెక్నికల్ ఇంజనీరింగ్కి సాయిల్ ఇంజనీరింగ్, సాయిల్ మెకానిక్స్ అంటే ఏంటో తెలిసింది, అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ తెలిసింది. ఓకే, ఇంకా ఏం తెలిసింది? రాక్ మెకానిక్స్ ఇవన్నీ తెలిసినాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.